ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రీకృష్ణదేవరాయలు నాటకం వింటారు. రచన ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి. నిర్వహణ సివి సూర్యనారాయణ, శ్రీ ఏవి రామారావు. వినండి, శ్రీకృష్ణదేవరాయలు నాటకం. శ్రీకృష్ణదేవరాయలు నాటకం. రచన ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి. నిర్వహణ శ్రీయుతులు ఏవి రామారావు, సివి సూర్యనారాయణ. శ్రీకృష్ణదేవరాయలు నాటకం. మధుర నాదమైన దేవి మనసుకు పట్టడం లేదు. కారణం అంతుపట్టని ఆలోచన. అపర కృష్ణులు, ఆంధ్ర భూతులు, అంత అంతుపట్టని ఆలోచనలేమిటో. రాజ్య సమస్య, సామ్రాజ్య భవితవ్య సమస్య. రాయల రాజ్యం రామరాజ్యమేగా అని మనమే అనుకోవటం దురహంకారానికి దృష్టాంతం. రామరాజ్యమైనా ఇది వర్తమాన సమస్య కాదు, గత సమస్యలకి ముడిపడిన భవితవ్య సమస్య. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం మహామంత్రి ప్రభు, ఈ వ్యాధి నయం కాదు మాకు. మహారాజా, మా అనంతరం అమంగళం ప్రతిహతమొగ్గాక. కాదు గాని పట్టాభిషేకార్హులెవరో చెప్పండి. పర్వాలేదు, చెప్పండి మహామంత్రి. ఇంకెవరు మహారాజా? సౌభ్రాత్రానికి సౌమిత్రి, పరాక్రమానికి గాంధీవి, పాండిత్యానికి పతంజలి, బుద్ధి సూక్ష్మతికి బృహస్పతి అయిన కృష్ణరాయలే. అందుకే మిమ్మల్ని అడుగుతున్నది. కృష్ణరాయలు సర్వసమర్థుడే కానీ మాకు సోదరుడు కదా. అయితే తమ ఆంతర్యం? మా ఆంతర్యమే కాదు తిమ్మరసు గారు, ఎవరి ఆంతర్యమైన రాజ్యాధికారం. అవును, సోదరునిది కాదు, అందులోనూ సవతి సోదరునిది అసలే కాదు. అవశ్యం కన్న కుమారునిదే. కానీ తమ కుమారుడు తగడని కాదు, కానీ 8 ఏళ్ల పసిపిల్లవాడు కదా. పట్టాభిషేకం చేస్తే పరిపాలనాధికారం మీదే. మహారాజా, మన్నించండి మహారాజా. గర్భాష్టకంలో చేయవలసింది ఉపనయన మహోత్సవమే కాని పట్టాభిషేక మహోత్సవం కాదని మనవి. అంతేకాదు, మంత్రుల కర్తవ్యం మంత్రాంగమే కాని పరిపాలనాధికారం కాదని వినతి. మంత్రులకు రాజాజ్ఞ శిరోధార్యం, కాకపోతే శిరచ్ఛేదమే. అయితే రాజాజ్ఞ ఆలకించండి. సెలవీయండి మహారాజా. కృష్ణరాయల కన్నులు పీకించి ఘోరం, కారాగారంలో బంధించి మహాఘోరం మహారాజా. కన్నులు పట్టించుకురండి ఆనవాలుగా. మహారాజా, కుమార పట్టాభిషేకానికి సోదర బలిదానం మహాదారుణం. అంతేకాదు, కంస ప్రవృత్తి, కృష్ణహింస. కోరలు పీకి దిగ్బంధం చెయ్యకపోతే కాపు వేస్తుంది పసిపిల్లవాణ్ణి కృష్ణ సర్పం. కృష్ణ సర్పం కాదు మహారాజా, కృష్ణరాయలు, కృష్ణ సారం. అది మీ ప్రశంస, ఇది మా రాజాజ్ఞ. మహారాజా, వీర నరసింహరాయ మహారాజాజ్ఞ. ఆజ్ఞ. కృష్ణ, అప్పాజీ, అశ్వశాలలో ఏం చేస్తున్నావు? పారసీక జవనాశ్వాన్ని పరిశీలిస్తున్నాను. ఎందుకు? మా అన్నగారి మీద తిరుగుబాటు చేసిన ఉమ్మత్తూరు ఇమ్మిడి దేవరాజుకి బుద్ధి చెప్పడానికి యుద్ధ ప్రయత్నం. రాజద్రోహులు శిక్షార్హులే. మన రథగజ తురగ పదాతి దళాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు కదా. ఇవి పారసీక నుంచి ఇప్పుడే వచ్చిన జవనాశ్వాలు, సప్తాశ్వ సదృశాలు. నువ్వు నిజంగా లక్ష్మణుడివే కృష్ణ. మీ అన్న మాత్రం శ్రీరామచంద్రుడే కాడు, ఇంద్రజిత్తు. మా తండ్రి గారు దశకంఠులు కారే. ధర్మరాజే. కానీ మీ అన్న తుడు వంశానికి తోకచుక్క.
అప్పాజీ వారి అమృతవాక్కుల్లో విషబీజాక్షరాల. నిన్ను చంపించి కన్నులు పీకించి ఆనవాలు పట్టించుకురమ్మని రాజాజ్ఞ, వీర నరసింహరాయ మహారాజాజ్ఞ. కారణం? అనుచితమైన కుమార పట్టాభిషేకానికి అమానుషమైన సోదర బలిదానం. నాకు రాజ్యకాంక్ష లేదు, భోగలాలస లేదు, అగ్రజ భక్తి ఉంది. కుమార పట్టాభిషేకమే కాదు, పాదుకా పట్టాభిషేకమైనా భరతుణ్ణే. అది నీ సౌజన్యానికి నిదర్శనం. మరి దౌర్జన్యానికి తార్కాణమైన వీర నరసింహరాయ మహారాజాజ్ఞ తిమ్మరుసు మంత్రికి శిరోధార్యం కాదా? అది మీకు అపరిహార్యమైతే స్వయంగా నేత్రోత్పాటనం చేసుకుని సమర్పిస్తాను. ఆగు కృష్ణ, ఆగు. విషసనం చేసిన ఆడమేక కన్నులు విపరీత ధీశాలి వీర నరసింహరాయల కన్నులు కప్పగలవు. అది రాజద్రోహం, అధర్మం కాదా అప్పాజీ? దుష్ట రాజద్రోహం అధర్మం కాదు, మహాధర్మం. నువ్వు అశ్వారూఢుడివై మన సామ్రాజ్యం సీమావధులు దాటిపోయి దండయాత్రలు కాదు తీర్థయాత్రలు చేసిరా. అప్పాజీ వారి ఆదేశం. మా తీర్థయాత్రా కాలంలోనే దేవి, అన్నగారి అస్తమయం, అనంతరం అప్పాజీ వారి ఆధ్వర్యంలో మా ఉదయం. కానీ కానీ మా రాజ్యాధికారం నిశ్శపత్నం కావటానికి సవతి అన్నగారి కుమారుణ్ణి, సవతి తమ్ముల్ని చంద్రగిరి కోటలో గృహ నిర్బంధం చేయవలసి వచ్చింది. అందుకు మీ అప్పాజీ వారు అంగీకరించారా? అప్పాజీ వారి ఆమోదముద్ర లేకుండా ఈ 15 సంవత్సరాలు మేము చేసింది ఏమీ లేదు. సామ్రాజ్య విషయంలోనే కాదు, సంసార విషయంలో కూడా అప్పాజీ వారి ఆమోదముద్ర పడవలసింది. పట్టాభిషేకం కాకపూర్వం నూనూగు మీసాల నూతన యవనంలో మేమొకసారి కృష్ణాలయంలో ప్రవేశిస్తుంటే పూల సద్వతో నిష్క్రమిస్తున్న ఒక లేజవరాలు కనిపించింది. అమాంతం దేవాలయం మెరిసినట్టు అనిపించింది. ఆమె రాకుమారి అన్నపూర్ణాదేవి అని తెలుసుకున్నారు, అంతేగా? కాదు, ఆమె రాకుమారి కాదు, దేవకన్య. దేవదాసి గృహానికి చెందిన దేదీప్యమాన రత్న దీపకలిక. కనుక దేవదాసి గృహాన్ని పావనం చేశారు. అడుగు పెట్టేసరికి ఆమె రాధిక. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా. ఎవరది? ఏమిటి అవరోధం? ఏమా నృత్య భంగిమలు చిన్నారి? ధరపై ఇంద్రధనస్సువో ధగ ధగ తారావళి మాలవో స్థిర సౌదామని రేఖవో సురతరు శ్రీవాటికా శిల్ప సుందరివో తుంగతరంగ భంగతులనాత్మస్ఫూర్తి మన్మూర్తివో తరమే తావక నృత్య భంగిమల మహత్వశ్లాఘ శేషాహికిం. నరసరాజు గారి నందనురా, శుభమస్తు. నాట్యాచార్యులకు నమోవాకాలు. కృష్ణరాయల వారా, వందనాలు బాబు. దండం పెట్టవే, ముద్దురాతిప్పలా ఉండిపోయావు. ఇదిగో మా కానుక. రత్నహారమా బాబు? నవరత్నహారమే. ఈ గాయనీమణి విరూపాక్ష స్వామి ఆలయంలో దేవదాసి. ఆ చిన్నారి పూలవనంలో దొరికిన పసిబిడ్డ బాబు. బృందావనంలో విహరించే రాధికైంది. కృష్ణాలయంలో దేవదాసిని చెయ్యాలని నాట్యం నేర్పిస్తున్నాను బాబు. దేవదాసిగా ఈ అనాఘ్రాత పుష్పం వాడిపోదా? అపచారం అపచారం, వనమాల అవుతుంది బాబు. నిజమే, కానీ ఈ సుకుమారికి గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికావహనంబో వనమాలికాకరణమో
వాలభ్య లభ్య ధ్వజ గ్రహణంబో వ్యజనాతపత్ర ధృతియో ప్రాదీపికారోపమో నృహరి స్తోత్రమో గానమో భజనయో నృత్యంబో ఇస్తార్థమే చెప్పవే చిన్నారి. కృష్ణ తన్మయత్వం నీకు ఆ జన్మసిద్ధం కదా. పూర్వజన్మలో రాధికనంటావు కదటి. కృష్ణుడే నాకు పతిదేవుడు. విన్నారా బాబు, విన్నారా? నా చిట్టి తల్లి పసిడి పలుకులు విన్నారా బాబు? పసిడి పలుకు కాదు, చిలక పలుకు. నా కృష్ణుడు, నా కృష్ణుడు, నా కృష్ణుడు. ఏమిటి నా కృష్ణుడు, నా కృష్ణుడు, నా కృష్ణుడు అని ఒకటే నస. నా కృష్ణుడు నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడువాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడు. కాని గుడిలోని రాతి బొమ్మ కాడు. గుడిలోని రాతి బొమ్మ కాకపోతే అంగడిలోని కోతి బొమ్మటే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నా విష్ణువు పృథ్వీపతి అని మీరే అన్నారు కదండి. అవును, ప్రభువు విష్ణు అవతారమే. కృష్ణుడు విష్ణు అవతారమే. ఏమిటేమిటేమిటి ఎంత లేచి మాటలు అంటున్నావు? ఓసి నీ సిగ్గు బొగ్గులవా? ఈ కృష్ణుడు ప్రభు అయితే ఆ కృష్ణుడేగా. ఆసి నీ ఇల్లు బంగారం గాను ఎంత ఆసే. ఈ కృష్ణుడు నల్లని వాడే, పద్మనయనంబుల వాడే, కృపారసంపుపై జల్లెడు వాడే, నవ్వు రాజిల్లెడి మోమువాడే. ఎటొచ్చి ముఖంలో స్ఫోటకం మచ్చలే ఎక్కువ. అవి చంద్రుల్లోని మత్సలే అని సరిపెట్టుకోవచ్చు. మౌలి పరిసర్పిత పింఛవేదే పిచ్చి తల్లి. ప్రభు అయితే నవరత్న కిరీటం మౌలి పరిసర్పిత పింఛమేగా. ఓసి నీ తెలివి తెల్లారా. ఇంటికి వచ్చాడు కదా, ఇంతగా మెచ్చాడు కదా అని కలలు కంటూ దేవదాసివి కాక పాదదాసి అవుతావుటే. దేవదాసి పాదదాసి కాదు, పట్టమహిషి అవుతుంది. సరే, మీరు ప్రభువు కావటం, అది పట్టమహిషి కావటం సరే సంబడవే. మీరు మహారాజైన మహామంత్రి తిమ్మరసు గారు సమ్మతించరు సరికదా, సింహాసన భ్రష్టత సిద్ధింపజేస్తారు. అమ్మో, ఆయన యుగంధరుడు, చాణక్యుడు. ఆయన పేరు చెబితేనే ఈ సీమలో పిట్టలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టవే. అప్పాజీ వారు యుగంధరంలా సంసారి కాని చాణక్యునిలా సన్యాసి కారు. ప్రభువునైతే వారి అనుమతితోనే ఈ చిన్నారిని వివాహం చేసుకుంటాను. చిన్నాదేవి, ఇదే నా వాగ్దానం. కృష్ణదేవా, ఈయన గారు ఏమైనా మత్తు మందు చల్లారా? ఎప్పుడు రాధికా కృష్ణ, రాధికా కృష్ణ అని ఒకటే సంకీర్తన చేసేదానివి గదుటే. ప్రతినిత్యం కృష్ణాలయానికి వెళ్ళి కృష్ణ సందర్శనం చేసుకుంటావు కదా చిన్నమ్మ. కృష్ణ సంకీర్తనం నాకు నిత్య పారాయణమే, కృష్ణ సందర్శనం నాకు నిత్య కృత్యమే. సంకీర్తన సమయంలో నాకు రాధికాభావం కలిగే మాట నిజమే, సందర్శన వేళ కృష్ణ సాక్షాత్కారం అయ్యే మాట సత్యమే. ఆణిముత్యమే. ప్రాణి ధర్మంలో పడుతున్నావే మరి. పిల్లన గ్రోవి బదులు రత్న ఖడ్గం, నెమలి పింఛం బదులు నవరత్న కిరీటం, పీతాంబరం బదులు శ్వేతాంబరం ధరించిన కృష్ణుడే కనిపించేవాడు. ఆ వింత కృష్ణుడు వీరే. ఈ కృష్ణుడికి నేను రాధికనే. వీరు ప్రభువు కావడం విధి నిర్ణయం. శ్రీకృష్ణదేవరాయలు వారు శయ్యామందిరంలో లేరు. రాత్రి నగర శోధనకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. అయ్యో, ఒంటరిగా వెళ్ళారే. అంగరక్షకుడు తలారి జంగయ్య ఏమైనట్టు కనిపించడం లేదు. ఎంత ప్రమాదం! ఇప్పుడేమిటి చేయడం? అరుగో మహామంత్రి గారు. ఎలా విన్నవించడం? మన్నించండి మహామంత్రి. మహారాజు గారు, మహారాజు గారు. నిశ్శబ్దం. కృష్ణుడు అంతర్ధానమైన సంగతి అంతరంగంలోనే ఉండాలి. బహిరంగమైతే బహు ప్రమాదం. అన్వేషించమని గూఢచారుల్ని అష్టదిక్కులా పంపించే వచ్చాడిటు. అప్పుడే మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకండి. మంత్రులు, చారచక్షులు, క్రియాదక్షులు, అశ్వారూఢులై వెళ్లిన గూఢచారుల్లో ఒక్కడైనా అడుగో
మన గూఢచారి కమలనాభయ్య. మీరంతా లోనికి పొండి. రా కమలనాభయ్య. చూశాను స్వామి, కృష్ణదేవరాయల వారిని చూశాను. ఎక్కడ? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? పట్టణానికి 2 ఆమడల దూరాన ఉత్తరాన ఉన్న పల్లికొండ రంగనాథస్వామి సన్నిధిని ఏకాంతంగా ఆసీనుడై పట్టణం వంకే పరికిస్తూ ఉన్నారు స్వామి. ఆహా, పరమ సంతోషం కమలనాభయ్య. నువ్వు నిజంగా పరిశోధకుడువైన గూఢచారివి. నీకు త్వరలోనే మరో పదవిని కూడా ఇస్తాం. మహాప్రసాదం. శ్రీకృష్ణదేవరాయలు అలిగిన సంగతి వెల్లడి కారాదు. వేటకు వేం చేస్తున్నారని అమరనాయకులందరికీ వర్తమానం అందజేయి. నాకు రథం సిద్ధం చేయి. పద. చిత్తం. కృష్ణ, కృష్ణ, పచ్చడం కప్పుకుని మరీ పవళించావే. గచ్చు పలక గట్టు హంసతూలికా తల్పమైందే. నగరు శోధన చేసి చేసి గాఢ నిద్ర పట్టేసింది కాబోలు. సరే, లేచే వరకు దండలు కట్టుకుని దగ్గరే నిలబడతాను. ఎవరు? అప్పాజీవారా? కృష్ణ, శ్రీ మహావిష్ణువు క్షీరసముద్రంలోని శేషాహి తల్పం మీద పబళించి శరత్కాలంలో లేచి ఆవులిస్తే దేవతలు అంగుళిస్ఫోటనం చేస్తారట. సంవర్త భృగ్వాది మునులు సౌకఛాయనికులవుతారట. ఆ శ్రీ మహావిష్ణు అవతారమైన ఈ కృష్ణుడు రంగనాథస్వామి గుడిలోని గచ్చుపలక గట్టు మీద పబళించి అకాలంలో లేచి ఆవలిస్తే నేను అంగుళిస్ఫోటనం చేశాను. సౌకఛాయనికుడిని కూడా అవుతాను. మరి పగలు సుఖంగా నిద్ర పట్టిందా ప్రభు? అప్పాజీవారు అవహేళన చేస్తున్నారు. ఏకాకిగా నగరు శోధనకు బయలుదేరి రాత్రి నగరి వాకిటికి తిరిగి రాక నగరం విడిచిపెట్టి పల్లె పట్టుకు వచ్చి రంగనాథస్వామి సన్నిధిలో నా కృష్ణుడు అజ్ఞాతవాసం చేయడం నన్ను అవహేళన చేయడం కాదా? ఈ సంగతి గోల్కొండ, బీజపూర్, అహ్మద్ నగరం ఏరికలు వింటే లోకువు కాదా? లోకులు వింటే పట్టభంగం కాదు? పట్టాభిషేకం చేశారు. పంజరంలో చిలకనయ్యాను. రత్న పంజరంలోని రామచిలకనయ్యాను. అల్లారు ముద్దుగా పెంచిన, ముద్దు పలుకులు సుద్దులాడించిన, కాలి మంజీరం కళ్ళు మనిపించిన పంజర సుఖానికి సహజ లక్షణమైన స్వచ్ఛంద సంచారం స్వప్న సుఖమే. ఓహో, అదా నీ అంతఃస్థాపం. అందుకా ఈ స్వేచ్ఛా విహారం. సింహాసనాధ్యాసి స్వేచ్ఛాజీవి కాడు కృష్ణ. నియమ నిబంధనలు నిజశ్రేయస్సుకి. ఒకసారి తొమ్మండుగురు సంప్రతుల్ని కరణికుల్నా? అవును, పిలిపించి ఆయ వ్యయ పట్టికలు నివేదించమని ఆనతిస్తే ఈ వరకు వీరనరసింహరాయల వారు ఏనాడు లెక్కపక్కలు అడిగి పరామర్శించిన వారు కారు. ఈనాడు మీరు లెక్కపక్కలు అడుగుతున్నారు, అలాగే నివేదిస్తాం అన్నారు. అదేమిటి? విద్యారణ్య స్వాముల వారు విజయనగరం నిర్మింపజేసినప్పుడు సమకూర్చిన నిధి నిక్షేపాలు మొదలుకొని నేటి వరకు ఆదాయ వ్యయాలు సరిచూచి ఆయవ్యయ పట్టికలు నివేదించమని ఆదేశించానే. అప్పాజీ వారి ఆమోదముద్రపడే కాబోలు నివేదించారు. ఒకవైపు ఉమ్మత్తూరు ఇమ్మడి దేవరాజు, ఇంకోవైపు శివసముద్రం గంగరాజు వడేలు, శ్రీరంగపట్నం కంప వీరప్పగౌడలు, మరోవైపు బీజపూర్ ఆదిల్ ఖాన్, బీదర్ బరీద్, కలబరిగ నిజాం సాహో, వేరోవైపు కటకం ప్రతాపరుద్ర గజపతి పొదల్లో పొంచి ఉన్న పెద్ద పులులు. విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని మా బహుకాల వాంఛ, బాహాదండ కండూతి. వైతాళికుల కైవారమే గాని సైనికులకై జీతం ఏర్పాటు కాలేదు. అయితే మాత్రం కృష్ణుడు అంతర్ధానం కావచ్చునా? సత్వరమే మన స్కంధావారం సర్వసంపన్నమవుతుంది. ఈ ప్రాయోపవేశం వేశ్యాగృహ ప్రవేశం కంటే నికృష్టం కృష్ణ. అది వేశ్యాగృహం కాదు, నాట్యగృహం. నృత్య విలోకనము నిందాపాత్రమేనా? ఆమె నృత్యం అంత మనోహరంగా ఉంటే రాజనర్తకిగా నియమించుకోవచ్చు. రాజనర్తకిగా నియమిస్తానని కాక పట్టమహిషిగా వివాహమాడతానని వాగ్దానం చేశాను. అది ధర్మ విరుద్ధం. అంతేకాదు, రాజ్య నిషిద్ధం. అవిచ్ఛిన్నమైనది రాధికా కృష్ణుల ప్రణయ బంధం, అనుల్లంఘ్యమైనది చిన్నా కృష్ణుల వివాహ బంధం. అది ధర్మ విరుద్ధమైతే ఆ ధర్మమే మాకు విరుద్ధం, రాజ్య నిషిద్ధమైతే ఆ రాజ్యమే మాకు నిషిద్ధం. కృష్ణ, రాజగృహ ప్రవేశానికి స్వస్తి, నాట్యగృహ ప్రవేశానికే స్వాగతం. అంతిమ నిర్ణయమా? నిశ్చల నిశ్చయం. అయితే ముందు రాజకన్యను వివాహమాడి తర్వాత చిన్నమ్మను వివాహమాడు. అగ్రమహిషి తిరుమలదేవి, చిన్నాదేవి పట్టమహిషి. ప్రభువు శ్రీకృష్ణదేవరాయలే కావడం ప్రజాభీష్టం. పద, మృగయా వినోదం తీరి పురప్రవేశం చేస్తున్నట్టు రాజధానికి పద కృష్ణ.
మహామత్యులకు ప్రణామములు. సమాచారాలేమిటి స్థానాపతి కమలనాభయ్య? అవి తమకు మనవి చేయటానికే తస్కరుడుగా వచ్చాను స్వామి. నరపతి కొలువులో గూఢచారివి, గజపతి కూటంలో స్థానాపతివి. వివరించు. చిత్తం. కపిలేంద్ర గజపతి కైవసం చేసుకున్న కళింగ దేశం విజయనగర సామ్రాజ్యంలో విలీనమైపోయిందని, స్వయంగా తాను 2 సార్లు పారిపోవలసి వచ్చిందని, తన కుమారుడు వీరభద్ర గజపతిని జీవగ్రాహంగా పట్టుకున్నారని, తమ రాణిగారిని సైతం విజయనగరం బందీగా తీసుకుపోయారని, పాత్ర సామంతులెందరినో బందీలు చేశారని, పుట్నూరు దగ్గర జయస్తంభం పాతించి విజయశాసనం వేయించారని, ఉదయగిరి నుంచి సింహాద్రి వరకు కళింగ దేశాన్ని కబళించింది చాలక కటకం మీదకే దండయాత్రకు వచ్చారని ప్రతాపరుద్ర గజపతి ప్రళయరుద్రుడు అయ్యాడు స్వామి. మంత్రి సుబుద్ధి షోడశ మహాపాత్రుల్ని కూడగట్టాడు. తెల్లవారితే షోడశ మహాపాత్రులు షోడశ ఋత్విక్కులై కర్ణాటాంధ్ర నరమేధం కావిస్తారట. కటక దండయాత్రకిది సమయం కాదని చెప్పాను, కానీ కృష్ణుడు వినలేదు. గుణదోష విచారానికి ఇది సందర్భం కాదని తమకు విషదమే కదా. సంధి విగ్రహ సముదాచారానికి సహితం సమయం కాదిది అని చెప్పి మహామంత్రి గారు మౌనం వహిస్తే రాయల వారికి అప్రదిష్ట, రాణువ మొత్తానికి ప్రాణహాని, సామాన్య ప్రజలకి సంకట స్థితి, సామ్రాజ్య సంపదలకు సర్వమంగళం. ఈ మహాప్రమాదానికి నివారణోపాయం తమరే నిర్దేశించాలి స్వామి. ప్రతాపరుద్రుడు ప్రళయరుద్రుడైతే షోడశ మహాపాత్రులు మహాప్రముధులే. ప్రళయరుద్రుడు కంఠ నిక్షిప్తమైన కాలకూట విషం కక్కగలడు. పరదేశ పాలకులతోడి పరిచయాధిక్యమే కాలకూట విషం. నివారణోపాయం అమృత కలశమైన జగన్మోహిని అవతారం కూడా ఆవశ్యకం. భేదోపాయమే గత్యంతరం. భేదోపాయమా? భేదోపాయమే, అది రాజనీతి. ఆలకించు, ఆలకించి రాత్రికి రాత్రి ఆచరించు. చిత్తం. ముందో లేఖ వ్రాయి. ఆప్తమిత్రులైన షోడశ మహాపాత్రులకు. షోడశ మహాపాత్రులు మనకు ఆప్తమిత్రులా? మాట్లాడక వ్రాయి. ఆప్తమిత్రులైన షోడశ మహాపాత్రులకు ఆశీర్వచన పూర్వకముగా మహామంత్రి తిమ్మరుసు వ్రాయు లేఖార్థములు. తాము 16 ఏకస్థులై వ్రాయించిన లేఖ అందినది. గజపతి వారు ఆదిలో తమ్ము ఆడిన మాటలు, తమకు నడిపిన మర్యాదలు, రాష్ట్ర దుర్గ ప్రధానములకు గావించిన వాదోపవాదములు మరువలేమని నీతి పద్య సహితముగా వ్రాసినందులకు పరమ సంతోషం. సమ్ముఖమున ప్రతిజ్ఞలు చేసినను ఉదయం కథనరంగములకు కదలి వచ్చినట్లు కలిసి వచ్చి ప్రతాపరుద్ర గజపతిని మాకు పట్టి ఇచ్చిదమని మాట ఇచ్చినందులకు మహాసంతోషము. వ్రాయ్. ఇందు నిమిత్తమై తాము కోరిన ప్రకారము రాయలవారు ధరించు షోడచాభరణములను దంతపేటికల ద్వారా పంపుచున్నాం. మన ఒడంబడికను ఫలప్రదము చేసిన తదుపరి మరికొన్ని సత్కారములు జరుపగలవారము. ఇట్లు. ఇలా ఈ తీవ్రాలు పెడతాను. కమలనాభయ్య, ఇది తెల్లవారకుండా మంత్రి సుబుద్ధికి మరొకరి ద్వారా అందజేయి. అంతేకాదు, అతని కంటపడేటట్టు 16 దంతపేటికలు 16 సంప్రతుల చేత 16 మహాపాత్రుల విడిది గృహాలకు విడివిడిగా పంపించు. పరమ రహస్యం. పద. చిత్తం. సుప్రభాతం. సుబుద్ధిమంతులకు సుస్వాగతం. ఆసీనులవండి. మహామంత్రి తిమ్మరుసు గారికి మనఃపూర్వక దండ ప్రణామాలు. సంధి ప్రయత్నానికి స్వయంగా వచ్చినందుకు సంతోషం. షోడశ మహాపాత్రుడు మీకు ఆప్తమిత్రులైనప్పుడు మా మహారాజు గారు మాత్రం మీకు శాశ్వత శత్రువులా మహామంత్రి? షోడశ మహాపాత్రులు మాకు ఆప్తమిత్రులా? అవును, లిఖిత సాక్ష్యం లభించింది, ప్రబల నిదర్శనము కనిపించింది. మా మహారాజు గారు సంధిని కోరుతున్నారు. మా మహారాజు గారు సంధికి విముఖులు కారు. కళింగ దేశ దండయాత్ర రాజ్య పరిరక్షణ నిమిత్తమే కానీ కటక దేశ దండయాత్ర పరరాజ్యాపహరణ పరాయణం కాదు. సంతోషం. అయితే సంధి నిబంధన ఆనతీయండి మహామంత్రి. నిర్నిబంధంగా మీ రాజ్యాన్ని మీరు ఏలుకోవచ్చు. మా రాజ్యానికి మేము మరలుతాం.
అయినా ఒక అభ్యర్థన మహామంత్రి. ఏమిటది? మా రాజుగారికి మనశ్శల్యమైన విషయం ఒకటి ఉంది. అది మీరు అవశ్యం పరిష్కరించగలరు. చెప్పండి. కొండవీడు దుర్గాన్ని కొల్లగొట్టినప్పుడు మా రాణిగారిని కూడా విజయనగరం బందీగా తీసుకుని వెళ్ళారు. వారిని విడుదల చేయడానికి ప్రత్యామ్నాయ విధానం ఏదైనా? శత్రుత్వానికి విరుగుడు బంధుత్వం. అంటే అంటే మీ రాణి గారి విడుదలకు మీ రాకుమారి భద్రాదేవిని మా కృష్ణదేవరాయలకిచ్చి వివాహం చేయటం ఒక్కటే ఉభయకుశలమైన ప్రత్యామ్నాయ సాధనం. అమాత్య, వివాహం మాత్రం విజయనగరంలో. చిన్న సవరణ. మీకు చిక్కు కాదు, కత్తికి బాసికం కట్టి వివాహం కటకంలో. అయితే పునఃసంధానం అవశ్యం విజయనగరంలో. ధన్యోస్మి మహామంత్రి. భద్ర, జగన్మోహిని పలుకే బంగారం, కులుకే సింగారం, సంకోచమా, సిగ్గుదొంతరల నడుమ సీమంతంలోని సింధూర రేఖ సంజరాకంలా ఉంది. సంకోచ తరంగాల వలన సమ్మోహనమైన సౌందర్య రాశి పూలనావలా ఉంది. ఇటు చూడు, అవలోకనమే అపరూపమా అవనతముఖి. కర్పూర సువాసనలు కరిగిపోతున్నాయి, కస్తూరికా సౌరభాలు తరిగిపోతున్నాయి, అగరు ధూపాలు ఆవిరైపోతున్నాయి. కాలహరణమేనా భద్ర? కటాక్ష కాంతులు ప్రసరించు, దరహాస చంద్రికలు విరియించు, వాక్సుధలు వర్షించు. కలువ కన్నుల్లో కాలకూటాకునులా, వదన బింబంలో రుధిరజ్యోతుల. చిత్రమే. చిత్రం కాదు, చిత్రహింస. మౌనమేణ కాదే, రుద్రవీణ. రుద్రతలేని భద్రాదేవి. సుభద్రాదేవిని కాదు, దుర్గాదేవి. చేతిలో త్రిశూలం లేదే. ఇదిగో. సుకుమార హస్తంలో లీలారవిందం కాక బాసికం కట్టిన ఖడ్గమా? వదలండి, నా చేయి వదలండి. పాణిగ్రహణానికి పర్యాయ పదం పాణిపీడనం. అర్థాంతరం సంక్రమించనీయకు. ఖడ్గం చేతపట్టి కాళికలా విజృంభించడానికి కృష్ణదేవరాయలు ప్రమత్త రసికుడు కాడు, అప్రమత్త రణవీరుడు. భద్ర, శోభనం గదిలో బాసికం కట్టిన ఖడ్గం ఎందుకు? హత్యకో ఆత్మహత్యకో. ఓహో, సవతి తల్లిని బంధించినందుకు, సొంత అన్నను చంపించినందుకు, కన్న తండ్రిని ఓడించినందుకు ప్రతీకారమా? పరాజయ పరంపరకు ప్రతారణమా? అవును, పెద్ద పులికి గంగిగోవు పుట్టదు. ఆడ పులి కూన అయినా ఉండవలసింది బోనులోనే. రా. ఆ విధంగా అప్పాజీ వారి ఆమోద ముద్రతో చిన్నాదేవిని, కటకం దండయాత్ర అనంతరం భద్రాదేవిని వివాహం చేసుకోవడం జరిగింది. కానీ చిన్నాదేవి కాలం చేసింది. భద్రాదేవి ఎంతకు తెగించింది? 8 ఏళ్లుగా ఏకాంత జీవితం గడుపుతోంది. 2 ఏళ్లుగా పశ్చాత్తాపం ప్రకటిస్తోంది. ప్రాధేయపడుతూ ప్రణయలేఖలు పంపుతోంది. ఇదా మీ గత చరిత్రకు ముడిపడిన భవితవ్య సమస్య? ఇది సంసార సమస్యే, సామ్రాజ్య సమస్య కాదు కదా. సతమతం చేసే సామ్రాజ్య సమస్యలేమిటో కరణేషు మంత్రి అన్నారు కదా, విను. మన మధ్యనే ఉండాలి మంత్రాంగం. మన అల్లుడు గారు రామరాయల వారి దృష్టి సింహాసనం మీద ప్రసరించింది. ఎలా తెలిసింది? మాకే హెచ్చరికలు చేస్తున్నారు. అప్పాజీ వారిని అసలు లెక్క చేయటం లేదు. పరిపాలనకి సంబంధించిన విషయాల్లో ప్రమేయం కల్పించుకుంటున్నారు. మందలిస్తే సరి. మందలిస్తే గృహఛిద్రం, మౌనం వహిస్తే రాజ్యఛిద్రం. మన చిరంజీవి తిరుమల రాయలకి సింహాసనం దక్కే స్థితి కనిపించడం లేదు. అప్పాజీ వారితో సంప్రదిస్తే మంచిదిగా. మరీ ప్రమాదం. మన చిరంజీవి 6 ఏళ్ల పసివాడు, మన అల్లుడు మధ్య వయస్కుడు. తిరుమల రాయల్ని కాదని రామరాయల్నే ఇష్టపడవచ్చు. అందువల్ల తుళువ వంశం తుడిచిపెట్టుకుపోయి 6వేటి వంశం అందలమెక్కగలదు. మీ సవతి తమ్ములు శ్రీరంగరాయలు అచ్యుతరాయలు ఉన్నారుగా. వారి మీద వాత్సల్యం ఉంటే గృహ నిర్బంధానికి అప్పాజీ వారు గురి చేస్తారా? మన చిరంజీవికి అల్లుడు గారిని రాజప్రతినిధి చేస్తేనో ఏకును మేకు చేయడమే. అబ్బాయికి మన అల్లుడు గారే అన్యాయం చేస్తారా? న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, స్వపర భేదాలు స్వర్ణ సింహాసనం ముందు స్వల్ప విషయాలు. రాజ్యాధికారం దగ్గర రాతి గుండెలే అందరివి. అయితే ఏం చేయదలుచుకున్నారు? అదే కదా అంతుపట్టని ఆలోచన.
యామునాచార్యునిలా కుమార పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తారా? మేము మహామంత్రి పదవిని, అప్పాజీ వారు రాజపురోహిత పదవిని స్వీకరించి చిరంజీవి తిరుమల రాయల్ని శ్రీ తిరుమల దేవరాయలుగా తీర్చిదిద్దడమే సామ్రాజ్య భవితవ్య సమస్య పరిష్కార సాధనం. సత్య స్ఫురించింది. కుమార పట్టాభిషేక శుభ సందర్భంలోనైనా గృహ నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయండి. అప్పాజీ వారి ఆమోదముద్ర లభిస్తే అవశ్యం. అదేమిట్రా నాయన అలా విరగబడి నవ్వుతున్నావు? సాళువ వంశ పయఃపారావార రాకాచంద్రుల కీర్తి చంద్రికలపై తిమిరచ్చటల తుముల సంగ్రామం. ఎన్నడూ లేనిది ఏమిట్రా ఈ ఎగతాళి? మీ వంశానికి నష్టం లేదమ్మా, మా సాళువ వంశానికే కష్టం. నాన్నగారు మహామంత్రి తిమ్మరసు గారు, చిన్నాన్నగారు సహాయ మంత్రి గోవిందర్సు గారు కారణంగా ప్రేరణంగా మా సాళువ వంశానికి మాయని మచ్చ, శాశ్వత కళంకం. అన్నదమ్ములు ధర్మమూర్తులరా, వారిని అనుకుంటే కళ్ళు పోతాయి. తిమ్మరసు గారికి తిరుమంత్రం, గోవిందర్సు గారికి గోవిందనామం. ఏమిటండి వీడి ఆగడం? ఏమైంది? మాట్లాడే. మన తిమ్మన్న దండనాయకుడయ్యాడు కదూ, ఒళ్ళు తిమ్మిరెక్కినట్లుంది. పరిపాలన బాల వినోదం కాదు, పట్టాభిషేకం డోలారోహణం కాదు, రాజ్యం వీరభోజ్యం అనేవారు. వీర నరసింహరాయల వారి కుమారుడు 8 ఏళ్ల పసిపిల్లవాడని ప్రతిఘటన. కృష్ణదేవరాయల వారి కుమారుడు 6 ఏళ్ల పసివాడైన ఆరాధన. ఆహా! ఒరే తిమ్మన్న, నువ్వు నాకు ఔరసపుత్రుడివి, కృష్ణుడు మానసపుత్రుడు. మీరిద్దరూ నాకు 2 కన్నులు. ఏ కన్ను జబ్బుపడ్డా 2 కన్నులు పోతాయిరా. పోతాయని మానసపుత్రుడైతే మమకారం చూపొచ్చు, పక్షపాతం చూపొచ్చా? 6 ఏళ్ల పసివాడికి పట్టాభిషేకం చేయటం, రాజు మంత్రి, మంత్రి రాజపురోహితుడు కావటం విపరీతం కదా? ధృతరాష్ట్రుడికి భీష్ముడు విదురుడు రాజ్యాభిరక్షణం చేయలేదు. రాజ్యాభిరక్షణం చేశారు, పట్టాభిషేకం చేయలేదు. కృష్ణదేవరాయలు పట్టాభిషేకం చేశాడు, మీరు నివ్వాళి పళ్ళెం పట్టుకున్నారు. ఇది తుళువ వంశ సంరక్షణం కావచ్చు, సాళువ వంశ సంరక్షణం కాదా? ఒరే నాయనా, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించక నీకీ గొడవ ఎందుకురా? దండనాయకుడినైనంత మాత్రాన ధర్మాధర్మ విచారణ చేయకూడదా? ధర్మస్థాపనం, అధర్మ నిర్మూలనం ప్రతి మానవుడి ప్రాథమిక ధర్మం, అంటే పరమధర్మం. అందుక బెంగుళూరు మండలం నుంచి విజయనగరం రాజధానికి విజయం చేసింది. తిరుమల దేవరాయల పట్టాభిషేకం వైశాఖ మాసంలో జరిగింది. మార్గశిర మాసంలో వచ్చి మండిపడుతున్నావు. నువ్వు దండనాయకుడుగా ఉన్న మండలంలోని మగిడి శాసనంలో శ్రీమాన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరభుజబల ప్రతాప గజపతి అశ్వపతి విభాళ శ్రీకృష్ణదేవ మహారాయ ఉదరాబ్ది చంద్ర శ్రీ తిరుమల దేవరాయ అని ప్రకటించమన్నావు. దానికి అక్కడి వారు గాని అక్కసు చెందారా? ఎక్కడి వారైనా యథా రాజా తథా ప్రజ కదా. ఎవరికీ పట్టనిది నీకెందుకురా? ఉద్ధారకుడు బయలుదేరాడు. సాళువ వంశానికి సంక్రమించే శాశ్వత కళంకాన్ని క్షాళన చేస్తాడు అర్భకుడు. ధర్మస్థాపనం అధర్మ నిర్మూలనం కాదు, ధర్మ నిర్మూలనం అధర్మస్థాపనం చేస్తాడు. సమ్మతించడమే కాక సమర్థించుకుంటున్నారు. చిన్నవాడివి, కొన్ని విషయాలు తెలుసనుకో, అన్ని విషయాలు నీకు అప్పుడే తెలియవు కదా. ఎన్ని విషయాలు తెలిసినా ధర్మ సూక్ష్మ విశేషం దండనాయకుడికి ఏం తెలుసు లక్ష్మి? ఆ ధర్మ సూక్ష్మ విశేషం ఏమిటో దయచేసి కాస్త విశదీకరిస్తారా? చెప్పండి. కృష్ణదేవరాయల వయస్సు ప్రొద్దు వాలుముఖం పట్టింది. గజపతి అశ్వపతి విభాళ బిరుదం అలంకారప్రాయం కాదు, అన్వర్థం. పరాభూతుడైన గజపతి బంధుత్వ దృష్ట్యా పరాకు చిత్తగించినా పరాజితులైన అశ్వపతులు శత్రుత్వరీత్యా అజాగ్రత్తగా ఉండరు. పాడి పంటల సమృద్ధితో, సిరి సంపదల అభివృద్ధితో, చదువు సంధ్యల నెలవుగా, కళాకేడుల కాణాచిగా, సుఖశాంతుల సురతరువుగా రామరాజ్యమైన రాయల రాజ్యం సురక్షితం కావడం వాంఛనీయం. వజ్రసింహాసనం కోసం వారసుల అంతఃకలహం సంభవిస్తే రామరాజ్యం రావణరాజ్యం కాదు, మైరావణ రాజ్యమే అవుతుంది. తన్నివారణ తాత్పర్యమే ధర్మ సూక్ష్మ విశేషం. ఇది రాజసభ, ఇంద్రసభో మయసభో భువన విజయ సభ. ఇది వరకు చూడలేదా భద్ర? అన్నట్లు
వసంతోత్సవాలకి ఇక్కడ లేవుగా. శరన్నవరాత్రులకి కటకం వెళ్ళావు, దీపావళి వెళ్ళాక తిరిగి వచ్చావు. నయమే, ధనుర్మాసంలోనైనా దగ్గరున్నావు చెల్లి. తిరుమలక్క, వజ్రసింహాసనం మీద చిరంజీవి ఎంత టీవీగా కూర్చున్నాడో. ముఖవర్చస్సు ముద్దొస్తోంది, రాత టీవీ ఉట్టిపడుతుంది. శ్రీవారిలోనూ మంత్రి హోయలు కొదవా. తిమ్మరుసు గారు అత్తం రాజపురోహితుల్లానే ఉన్నారు. భద్ర, కాసేపు కవితా గోష్ఠి విందాం. అరుగో, వారు మా అరణపు కవి గారు నంది తిమ్మన్న గారు. అదేమిటక్క, ఆయన ముక్కు అంత పొడుగ్గా ఉంది. అందుకే ముక్కు తిమ్మన్న గారని అంటారు. కవిత్వం ముద్దు పలుకుల ముత్యాల పోహళింపే. శ్రీ తిరుమల దేవ మహారాయ, అమరుల బోన పుట్టిక సహస్రమయూఖుని జోడు కోడే, సంతమతము వేరు విత్తు కుముదంబుల సక్కిలిగింత, పుంచెలి సమితికి జుక్కవాలు నవసారస లక్ష్మి తొలంగు బావ, కోకములకు గుండె తల్లడము కైరవ మిత్రుడు దోచె తూర్పునన్. వారు ఆంధ్ర కవితా పితామహులు అల్లసాని పెద్దనగారు. కవిత్వం అల్లిక జిగిబిగి. ఆయన కాలికి సంఖ్యలు వేసేరివిటక్క. అది కాలి సంఖ్యల కాదమ్మా, విరుదైన కవిగండ పిండేరం. అంత కవీశ్వరులు అన్యులు కారని శ్రీవారు స్వయంగా చేతితో వారి పాదానికి తొడిగారు. శ్రీకృష్ణదేవరాయ ఉదరాబ్ధి చంద్ర, కలశపాధోరాసి గర్భవీచిమ తల్లి, కడుపారనెవ్వాని గన్న తల్లి, ఎనలాక్షు ఘన జటావన వాటికెవ్వాడు, వన్నెబెట్టు నవాత్తవంపు పువ్వు, సకల దైవత బుభుక్షాపూర్తికెవ్వాడు, పుట్టుగానని మేని మెట్ట పంట, కటికి చీకటి తిండి కరముల గిలిగింత, నెవ్వాడు తొగ కన్నె నవ్వజేయు, అతడు ఒకడందు మధుకైట భారి మరిది, కళల నెలవగువాడు చుక్కల కురేడు, మిసిమి పరసీమ వలరాజు మేనమామ, వేవెలుంగుల దొరజోడు రేవెలుంగు. వారు ధూర్చటి గారు. ఆయన నొసట అంత బూడిదేమిటి? బూడిది కాదు చెల్లి, విభూతి. మహాశివభక్తుడు. కవిత్వం అతులిత మాధుర్య మహిమ కలదట. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వాధి, దరధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది, తారానివహంబులర్పిత సుమంబుల్గా, తమోదూర సౌఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పి ప్రాచీదిశ. వారు మల్లన్న గారు. అరే, బాబు ఒరిగిపోతున్నాడు. బాబు బాబు బాబు. అరే, అక్క సమస్య పడిపోయింది. అక్క అక్క, మయసభ యమసభ అయిపోయింది ఏమిటి? తిరుమలరాయ, తిరుమలరాయ, చిరంజీవి, చిరంజీవి, రాజవైద్యులు ఎక్కడ? అప్పాజీ, ఒళ్ళు నల్లబడిపోతుంది. మల్లెముక్కకి మాలిన్యం. చిరంజీవి, రాజచంద్రుడికి ఏదో రాహుగ్రహణం, క్షణంలోనే విడుపు. కంగారు పడకు కృష్ణ. అంతా నాకు అయోమయంగా ఉంది. అడుకో, ఆస్థాన వైద్యులు వస్తున్నారు. సభాసదులారా, అడ్డు తొలగండి. దయచేయండి. రండి, నాడీ పరీక్ష చేయండి. నాడి అందటం లేదు ప్రభు. రాకుమారుడికి అప్పుడే 100 ఏళ్లు నిండిపోయాయి. ఒక సుకుమార సుందర రసోదర మల్లిక రాలిపోయనా, ఒక నవనీత కోమల నవోదయ చంద్రిక మాసిపోయనా, ఒక మహనీయ మంజుల మహోజ్వల తారక
జారిపోయెనా ఒక రమణీయ రంజన రహోమణి దీపిక ఆరిపోయెనా ఒక సుకుమార సుందర రసోదర మల్లిక రాలిపోయెనా. శరీరం విలీనమైనప్పుడే శంక కలిగింది. ఆస్థాన వైద్యులు పరీక్షించి విషప్రయోగమని రూఢి చేశారు. విధి వక్రించి 10 వారాలైనా విషప్రయోగం చేసిన కిరాతకుల జాడ కానరాటం లేదు. విషప్రయోగం కనుక స్త్రీహత్వం విధిగా ఉంటుంది. అవునక్క, పాలు నీరు తెచ్చే పరిచారికలు ఎంత పనైనా చేయగలరు. గూఢచారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. స్వామి ద్రోహులెవరైనా యావజ్జీవ కారాగార శిక్ష. నా తిరుమల రాయుడు నాకింకా తిరిగి రాడు కదా. ప్రతిఫలాపేక్ష రహితం కాదు విషప్రయోగం కనుక అదృశ్య హస్తం పురుషాస్తం కావచ్చు. సింహాసనం మీద కన్నులు వేసిన వారెవరైనానేమో కన్నులు కుట్టిన వాళ్ళు కావచ్చు భద్ర. సింహాసనాధికారం ఉన్న వీర నరసింహరాయలు కుమారుడు శ్రీరంగరాయలు, అచ్యుతరాయలు, అధికార వ్యామోహం అధికమైన అడియ రామరాయలు ఒక్కరూ శంకనీయులు కారని క్షోధక్షమంగా పరీక్షించిన గూఢచారి నివేదికలు. అయితే నాకీ కడుపు చిచ్చు ఎవరు పెట్టినట్టో. 6 ఏళ్ల పసివాడు ముత్యాలు తాపించిన మృదు వసనాలతో, రత్నాలు స్థిగితం చేసిన స్వర్ణాభరణాలతో, రవ్వలు పొదిగిన కిరీటంతో వజ్రసింహాసనం మీద సుఖాసీనుడు కావటం చూచి అసూయాగ్రస్తులైన అల్పులు మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, సేనాధిపతి పరివారంలోని వారు కావచ్చు. బాబు ఎవరు? లోనికి రావచ్చు. చిన్నాదేవి పెంపుడు తల్లి. రాజభవనానికి ఎన్నడూ రాని దానివి ఇప్పుడు వచ్చావంటే ఏదో విశేషం ఉంటుంది. ఆలయంలోని ఆచారాలు, సాంప్రదాయాలు సక్రమంగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి ప్రభు. చిన్నాదేవిని కృష్ణాలయంలో దేవదాసిని చెయ్యాలని రాత్రి కలలు కన్నానే గాని రాజభవనంలో పట్టమహిషిని చెయ్యాలని పగటి కలలు కనలేదు ప్రభు. దేవదాసి జీవితం దేవుడికే అర్పితం, దేవాలయానికే పరిమితం. భౌతిక లోపానికి లోనైతే ఆధ్యాత్మిక లాభానికి దూరం అవుతానని రాజభవనానికి ఎన్నడూ రాలేదు. ఇప్పుడిక రాక తప్పలేదు. చెవిని పట్ట విషయం చెప్పిపోదామని వచ్చాను ప్రభు. తప్పు అయితే తల తీసేయండి. చెవిని పడ్డ విషయం ఏమిటి? త్వరగా చెప్పు. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ప్రభు. ఓ రాత్రి వేళ గుడి నుండి ఇంటి ముఖం పట్టాను. ప్రాకారం లోపల ఇద్దరు ఓ మూల ఏకాంత గోష్ఠి చేస్తున్నారు. ఇంత నిశీధంలో ఎవరప్పా, ఏమిటా రాజకార్యం అని చాటుగా సమీపించాను. 6 ఏళ్ల పసివాడికి పట్టాభిషేకం అన్యాయం అని ఒకరు, అన్నగారికి అసమ్మతమే, పైకి మాత్రమే సమర్థన అని మరొకరు. ఒకటే మంతనాలు, కుసకుసలు. మాటల నడుమ విషప్రయోగం అని కూడా వినపడింది ప్రభు. అన్నదెవరు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తిమ్మరసు గారి కొడుకు తమ్ముడు నట. తిమ్మన్న దండనాయకుడు గోవిందరసూన నిరూపణ చేయగలవా? అదెలా సాధ్యం ప్రభు? కాలం చెల్లాక అబద్ధం చెప్పి ఆధ్యాత్మిక లాభం పోగొట్టుకుంటానా బాబు? నమ్మరని తెలిసే నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. సెలవేయండి ప్రభు. భద్ర ప్రభు, ఈమెకు మంచి బహుమానం ఇచ్చి సాగరంపు. భౌతిక లోపం లేని దాన్ని నాకెందుకు బాబు? వస్తాను ప్రభు, వస్తాను. విరూపాక్ష స్వామి దేవాలయంలో గోవింద మంత్రి తిమ్మన్న దండనాయకుల అర్ధరాత్రి ఏకాంత గోష్ఠి. 6 ఏళ్ల పసివాడి పట్టాభిషేకం తిమ్మన్న దండనాయకుడికి అన్యాయం. మహామంత్రి తిమ్మరసుకి, సహాయ మంత్రి గోవిందరసుకి అసమ్మతం. తిమ్మన్న దండనాయకుడి గురించి గూఢచారుల నివేదికలు సరికాలేవు. కాబట్టి నిజమే కావాలి. వేరే నిరూపణ అసాధ్యమే.
విష ప్రయోగానికి ప్రత్యక్ష ప్రమాణం దుర్లభం, దుర్ఘటం. అనుమాన ప్రమాణమే నిర్ధారక సాధనం. ప్రభు, అప్పాజీ వారి కుటుంబాన్ని అనుమానిస్తున్నారా? అప్పాజీ వారు అఘటనాఘటన సమర్థులు, భేదోపాయ రచనా దురంధరులు, నిగ్రహానుగ్రహ దక్షులు. వీర నరసింహరాయల 8 ఏళ్ల కుమారుని పట్టాభిషేకానికి అవకాశం లేకుండా చేసిన వారు కృష్ణదేవరాయల 6 ఏళ్ల కుమారుని పట్టాభిషేకానికి అవాంతరం కల్పించడం అసంభవం కాదు, అసంభావ్యము కాదు. అది సావకాశ స్థితి కనుక భేదోపాయం, ఇది నిరవకాశ స్థితి కనుక దండోపాయం. అదీ కాక ప్రత్యక్షంలో విధేయత, పరోక్షంలో ప్రతిఘటన వారి ప్రవర్తన తీరు. రాజద్రోహులు శిక్షార్హులని వారి శిక్షణమే. శిక్షాస్మృతికి స్వపక్ష, పరపక్ష వివక్ష లేదు. ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష. అప్పాజీ వారి స్థానంలో అయ్యపరుసు మహామంత్రి. తిమ్మన దండనాయక, 2 సంవత్సరాల క్రితం మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది, అవునా? పడింది. మీరు మహామంత్రి అయింది కూడా అప్పుడే, అయ్యపరసు గారు. అధిక ప్రసంగం. అనతి కాలంలోనే నువ్వు కారాగారం నుంచి తప్పించుకుని పారిపోయావు. ఇది మొదటి అభియోగం. దీనికి నీ సమాధానం? నిరపరాధుల్ని శిక్షించినందుకు నిరసన. ఆహా, నిరసన ప్రకటించడానికి నీకున్న అధికారం మానవత్వం. ఓహో, అయితే విషప్రయోగం కూడా మానవత్వమేనా? 6 ఏళ్ల పసివాడికి పట్టాభిషేకం అన్యాయం అని అనటమే విషప్రయోగమా? అర్ధరాత్రి ఏకాంత గోష్ఠి చెయ్యలేదా? ఏకాంత గోష్ఠి? అర్ధరాత్రి ఏకాంత చూసింది? అంతఃపుర పరిచారిక నీకు అత్యంత పరిచితురాలు, అవునా? అంతఃపుర పరిచారిక దండనాయకుడికి అత్యంత పరిచితురాలు కాకూడదా? ప్రశ్నకు ఎదురు ప్రశ్న. సరే, ఇక 2వ అభియోగం. కారాగారం నుంచి నువ్వు తప్పించుకుపోయి కారడవుల్లో కాపురం పెట్టావు. దీనికి నీ సమాధానం? కారడవుల్లో కాపురం పెట్టక రాజవీధుల్లో కాపురం పెడితే కారాగారమే మళ్ళీ గతి. కారడవుల్లో కాపురం పెట్టి దొంగలతో, దోపిడిగాండతో చెలిమి చేశావు, అవునా? చెలిమి చెయ్యక బలిమి చేస్తే కొండ దేవతకు బలి. ఆహా, ఆటవికుల్ని సమీకరించావా? ఆటవికుల్ని కాక నాగరికుల్ని సమీకరించడానికి అక్కడ లేరు మహామంత్రి. ఆటవికులకి సైనిక శిక్షణ కూడా ఇచ్చావా దండనాయక? జీవిత రక్షణ కల్పించు. ఓహో, అయితే వాళ్ళందరికీ నాయకత్వం వహించావా? కోరి వరించారు, కూడి వహించారు. ఆహా, సరే. 3వ అభియోగం. రాయచూరు ముట్టడిలో రాయల వారికి పాదాక్రాంతుడైన బీజపూర్ సుల్తాన్ ఆదిల్ ఖాన్తోనూ, కాటూరు యుద్ధంలో రాయల వారికి బందీకృతుడైన గోల్కొండ సుల్తాన్ కుల్లీ కుతుబ్ షాతోనూ కుట్ర పన్ని కుహకం చేసి ఆటవికులకు మారణాయుధాలు అందజేసి శిక్షణ ఇచ్చావు. దీనికి నీ సమాధానం? ఆటవికులకు మారణాయుధాలు అక్కర్లేదు. వాళ్ల విల్లమ్ములు, గండ్రగొడ్డళ్ళు వాళ్ళకి చాలు. దొంగలకి, దోపిడీదారులకు మారణాయుధాలిచ్చి కొన్ని గ్రామాలు కొల్లగొట్టించావు, అవునా? స్వయంగా మారణాయుధాలు సమకూర్చుకోకుండా ఎవరు దొంగలు, దోపిడీదారులు కారు. కొన్ని గ్రామాలే కాదు, అన్ని గ్రామాలు కొల్లగొట్టడం వాళ్లకు అలవాటు. ఆహా, సరే. 4వ అభియోగం. రాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరు రాయరగండ, యవన రాజ్య స్థాపనాచార్య, పరిభూత స్వరత్రాడ, సాహితీ సమరాంగణ సార్వభౌమ బిరుదాంకితులైన శ్రీకృష్ణదేవరాయల వారిపై తిరుగుబాటు లేవదీశావు. దీనికి నీ సమాధానం? దొంగలు, దోపిడీదారులు పుట్టు దొంగలు, పుట్టు దోపిడీదారులు కారు. ఆటవికులు పుట్టు ఆటవికులే. పొట్ట గడవక దొంగలు, దోపిడీదారులును, గుట్టు తెలియక ఆటవికులు. జరుగుబాటు లేకపోతే తిరుగుబాటు తప్పదు. ఒకరు చేస్తేనే రాదు. తలపగరు తారస్థాయిని అందుకుంది. మహారాజా, పూర్వ మహామంత్రి పుత్రుడు, పూర్వ దండనాయకుడు అయిన తిమ్మన్న దోష విచారణ పూర్తయింది. కారాగార పలాయనం కాదనలేదు, అజ్ఞాతవాసం అబద్ధమనలేదు, మారణాయుధాల సేకరణ మర్మంగా అంగీకరించినట్టే. తిరుగుబాటు ధర్మంగా తిరుగులేని తీర్మానం చేయటం తీవ్రాపరాధం. నిందితుడు నిస్సందేహంగా శిక్షార్హుడే. అయినా పశ్చాత్తాపాన్ని ప్రకటించి తిరుగుబాటు ఉద్యమానికి తిలోదకాలిచ్చి ప్రాధేయపడితే పూర్వానుబంధాన్ని పురస్కరించుకుని క్షమాభిక్ష ప్రసాదించగలం. భిక్ష
క్షమాభిక్ష అది నిరపరాధులకి అనపేక్షణీయం, తిరుగుబాటుదారులకి తిరస్కరణీయం. అయితే పర్యవసానం అతి తీవ్రంగా ఉంటుంది. పట్టి బంధించిన వాణ్ణి పట్టి పల్లారుస్తారని తెలుసు. కృతజ్ఞుల పాదసేవ కంటే శతజ్ఞుల పరిశ్వంగమే శ్లాఘ్యం. మహామంత్రి ప్రభు, ఇతడు రాజద్రోహి మాత్రమే కాడు, ప్రజాద్రోహి. ప్రకటించండి ఉరిశిక్ష. కానీ మహారాజా, ఒక్క మనవి, ఎంత రాజద్రోహి అయినా మరింత ప్రజాద్రోహి అయినా ఇతడు హంతవ్యుడు కాడు. ఉరిశిక్ష బ్రాహ్మణ్యం. శిక్షాస్మృతిలోని శిక్షాంతరం ప్రాణభంగం రాని ప్రధాన అవయవ నిర్మూలనం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అయితే తక్షణమే అక్షి నిర్మూలన శిక్ష. సుస్వాగతం. రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు కదా. ఎందుకన్నారు? శిష్ట రక్షణం, దుష్ట శిక్షణం రాజు కర్తవ్యం. కర్తవ్య నిర్వహణలో శిష్ట శిక్షణం, దుష్ట రక్షణం జరిగే ప్రమాదం ఉంది. ప్రమాదానికి పాల్పడితే నరకం ధ్రువమే కదా. అటువంటి ప్రమాదానికి మీరేం పాల్పడలేదు కదా? బుద్ధిపూర్వకంగా పాల్పడలేదు, దుర్విధి మూలకంగా పాల్పడ్డాని సందేహడోల. ఈ తుంగభద్రా నదిలోని ఉత్తుంగ తరంగాలు ఉల్లోల కల్లోలమైనట్టు అంతరంగంలోని భావాలు అల్లకల్లోలమవుతున్నాయి. అటు చూడండి, ఎవరో ఆఘమేఘాల మీద వస్తున్నారు. మహామంత్రి అయ్యపరుసు, స్థానాపతి కమలనాభయ్య. నదీ తీరానికి వచ్చిన సభా కార్యక్రమమేనా? మహారాజా, మహారాజా, ప్రమాదం జరిగిపోయింది మహారాజా. సత్వరమే నివేదించుకోవలసిన సమాచారం మహాప్రభు. కటకం నుంచి కమలనాభయ్య రాగానే సంగతి తెలిసి సముచితం కాకపోయినా తమ సన్నిధికి వచ్చి వాలిపోయాం. రెక్కలు కట్టుకుని మరీ వచ్చాం. విషప్రయోగం చేసింది పురుషహస్తం కాదు, స్త్రీహస్తమే మహారాజా. ఎవరా కటిక గొడ్రాలు? ఆ గొడ్రాలి హస్తమే కాదు, ఆపాదమస్తకం శరీరాన్ని ఖరాసితో ఖండఖండాలుగా నరికి ఖగోళంలో పలటీలు కొట్టించాలి. ఎవరా కిరాతకి? సావధానంగా చిత్తగించండి. కమలనాభయ్య, ఆ లేఖ తీర్చదు. మహారాజశ్రీ ప్రతాపరుద్ర గజపతి పితృదేవులకు మీ తనయ. అవును ప్రభు, భద్రాదేవి పాదాభివందనం చేసి పరమానందంతో వ్రాయు లేఖ. కత్తికి బాసికం కట్టి వివాహం కటకంలో జరిపించినందుకు విజయనగరంలో బాసికం కట్టిన ఆ కత్తితోనే పొడవబోయి బందీలయ్యాను. ప్రతీకారం సముద్ర గర్భంలో బడబాగ్నిలా దాచిపెట్టాను. సమయం కనిపెట్టి సమిధ వేశాను. భేదోపాయం బదులు మాయోపాయం. మీకు పరాజయం కలిగించినందుకు, సవతమ్మను బంధించినందుకు, సొంత అన్నను చంపించినందుకు, నన్ను నిర్బంధ వివాహం చేసుకుని నానా హింసలు పెట్టినందుకు బడబాగ్ని ప్రజ్వరేలా చేశాను. విష ప్రయోగం తిమ్మరుసు కుటుంబానికి ఆపాదించాను. మనకు తీరని ద్రోహం చేసిన తిమ్మరుసు మంత్రికి మోనని గోయం తగిలింది. కన్న కొడుకు తిమ్మన్న దండనాయకుని కన్నులు పీకించి కారాగారంలో కట్టి పడేశారు. పాతాళ హోమం పరిసమాప్తమైంది. ఈ లేఖ తెచ్చే దేవదాసికి వీరిపై దుగ్ధ ఉందని గ్రహించి లోపరుచుకున్నాను. మనకి ఎంతో సహకరించింది. ఈమె ప్రాణానికి ముప్పు రాకుండా అక్కడే రక్షణ కల్పించండి. విష ప్రయోగం నేను చేసినట్టు వెల్లడైతే ముందే ఆత్మహత్య చేసుకుని దుర్గాదేవి అవతారం చాలించగలను. ఇట్లు రుద్రతనయ భద్రాదేవి. ఇదిగో మహాప్రభు లేఖ. భద్రాదేవి హస్తలిఖితమే. ఇంత పని చేసింది భద్ర. ఈ లేఖ నీ చేతికిలా చిక్కింది కమలనాభయ్య. విజయ గర్వం మత్తులో వారే నా ముఖం మీదకి విసిరి కొట్టారు మహాప్రభు. దుర్విధి మూలకంగా ప్రమాదానికి పాల్పడ్డాం. గతజల సేతుబంధనం చెయ్యని, స్థితజల సేతుబంధనం చేయక తప్పదు. అయ్యపరుసు గారు, మహారాజా, అప్పాజీ వారిని, గోవిందరసు గారిని వెంటనే విడుదల చేయండి. వెంటనే తిమ్మరసు గారి మహామంత్రి పదవి తిమ్మరసు గారికి, గోవిందరసు గారి సహాయ మంత్రి పదవి గోవిందరసు గారికి ఇవ్వండి. అవశ్యం. మీరు ఉదయగిరి దుర్గాధిపత్యం పుచ్చుకోండి. కమలనాభయ్యను ఇక్కడే ఉంచండి. రాజ్యభారం అచ్యుతరాయలకు అప్పగించి
మేము వానప్రస్థాశ్రమం స్వీకరించి మహారాజా శేష జీవితం గడపడమే శ్రేయస్సు. శ్రీకృష్ణదేవరాయలు నాటకం విన్నారు. రచన ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు శ్రీ ఏవి రామారావు, మహామంత్రి తిమ్మరుసు శ్రీ రుద్రరాజు కుమార్ రాజా, వీర నరసింహరాయలు శ్రీ కాటూరి విజయసారథి, నాట్యాచార్యులు శ్రీ రామవరపు శరత్బాబు, తిమ్మన్న దండనాయకుడు శ్రీ టివి రామారావు, అయ్యపరుసు శ్రీ కె మందులు, కమలనాభయ్య శ్రీ పి జగన్నాథరావు, సుబుద్ధి శ్రీ కె సత్యనారాయణమూర్తి, తిరుమలదేవి శ్రీమతి ఏ నాగమణి, చిన్నాదేవి శ్రీమతి వై సీతాభాస్కర్, భద్రాదేవి శ్రీమతి బి హైమవతి, గాయని శ్రీమతి ఎన్ శ్యామల, లక్ష్మమ్మ శ్రీమతి కె సుందరలక్ష్మి. గానం శ్రీయుతులు టి రామానుజసూరి, ఎంఎల్ నరసింహం, వంకాయల నరసింహం, కుమారి ఏవి శేషారత్నం. నిర్వహణ శ్రీయుతులు సివి సూర్యనారాయణ, ఏవి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.